హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. ఈరోజు మన ఈ వీడియోలో రవ్వ లడ్డూలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. రవ్వ లడ్డూలు చేయడం చాలా ఈజీ అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఈ రెసిపీ మాత్రం నేను కొంచెం స్పెషల్గా చేశాను. అది ఎలాగో చూడాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం మనం ముందుగా 1.5 కప్పు ఉప్మా రవ్వను తీసుకోవాలి. బొంబే రవ్వ అని కూడా అంటారు కదా, దాన్ని 1.5 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ పై లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి. మంటను మాత్రం హైలో అస్సలు పెట్టొద్దు. ఇలా ఫ్రై చేసేటప్పుడు నెయ్యి కూడా వేయనవసరం లేదండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. అప్పుడు ఫ్రై అయినట్టు లెక్క. ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ నూకను దీనిలోకి వేసుకోండి. నేను ఈ రవ్వ లడ్డూలను మా నాన్నమ్మగారి దగ్గర అడిగి మరీ తెలుసుకున్నానండి. ఇప్పుడు దీనిలో 1 కప్పు పంచదార వేసుకోవాలి. 1.5 కప్పు నూక అయితే 1 కప్పు పంచదార సరిపోతుంది. ఇప్పుడు దీనిలో 4-5 ఇలాచీ వేసుకోండి. దీన్ని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తని పౌడర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ లడ్డూలలో వేసుకోవడానికి మనం జీడిపప్పును ఫ్రై చేసుకుందాం. దానికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. దీనిలో 1 గుప్పెడు జీడిపప్పును వేసుకోండి. జీడిపప్పు అనేది మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పును చిన్న చిన్న పలుకులుగా చేసి ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిలో బాదం, పిస్తా, ఎండు ద్రాక్షను కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్లో కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి. మీరు ఈ లడ్డూలను ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే కనుక మొత్తంగా నెయ్యితోనే చేసుకోండి. నెయ్యితోనే చేసుకోవడం వలన ఈ లడ్డూలు అనేవి చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతేకాదండి, మనం జర్నీస్లో వెళ్ళేటప్పుడు, అదేవిధంగా హాస్టల్లో ఉండే పిల్లలకు ఇవ్వాలన్నా కూడా ఇలా నెయ్యితో చేసి ఇస్తే చాలా బాగుంటుంది. పాలు వేస్తే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. నేను ఇక్కడ 1 కప్పు నెయ్యి తీసుకున్నాను, 1/2 కప్ మాత్రమే యూస్ చేశాను. దీనిలో కొద్దిగా పాలను కూడా వేసుకుంటున్నాను. నేను ముందుగానే చెప్పాను కదండి, ఈ లడ్డూలు మాత్రం ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే అస్సలు పాలు అనేది యూస్ చేయొద్దండి. మొత్తం నెయ్యితోనే ఈ లడ్డూలను చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకొని దీన్ని మనకు కావాల్సిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి పిల్లలకు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతాయి. అంతేకాకుండా ఎప్పుడైనా మనకు ప్రసాదానికి పెట్టాలన్నా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు. స్వీట్స్ని ఇష్టపడేవారైతే మాత్రం వీటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం దీనిలో జీడిపప్పు వేసాం కదా, మధ్య మధ్యలో పంటికి అలా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మనం దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే కదా, అంతేకాకుండా అది కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే వీటిని రెడీ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోను చివరి వరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.